జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు చేసిన కార్యాలను బట్టి, మేలను బట్టి, దీవెని బట్టి, ఆశీర్వాదం బట్టి, ఆరోగ్యం బట్టి, యేసు ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి సాక్ష్యం చెప్తాను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి నేను చేస్తున్న ప్రతి మీటింగ్స్, ప్రతి సువార్త మీటింగ్, ప్రతి ఉద్యోగ కూడిక దేవుడు సఫలపరుస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. మహిమకరంగా, జయకరంగా, ప్రజలకి దీవెనకరంగా, సంతోషకరంగా జరిగిస్తున్నాడు యేసు ప్రభు దేవుడు. దేవునికి మహిమ కలిగినాక ఈ నెల 6, 7, 8 నంద్యాలలో యేసు ప్రభు నామ ధ్యానం మీటింగ్స్ మహిమకరంగా జరిగింది. 6వ తారీఖు నెల 7, 8 పాస్టర్ పాల్ కిషోరయ్య గారు, సూరి భవాని సినిమా హీరో కిరణ్ పాల్ గారు, ముగ్గురు సౌకుల మీటింగ్ మహిమకరంగా జరిగింది. నేను వెళ్ళి వచ్చా, ప్రభుని మహిమపరిచి వచ్చాను. ఘనంగా జరిగింది. దేవునికి మహిమ కలిగినాక అదే కాకుండా దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి మహబూబ్ నగర్ టౌన్లో ఎవరైనా మీటింగ్ పెట్టినా పోస్టర్లు నేను రవిబాబు వేస్తాను. రవిబాబు నేను పోస్టర్లు వేస్తాం. పోస్టర్లు వేసి పోస్టర్లు గమ్ముగా ఖర్చు కానీ, పెట్రోల్ కానీ, ఛాయ్, నీళ్లు, టిఫిన్, భోజనం కానీ మేమే ఖర్చు పెట్టుకున్నాం. రవిబాబు గారు నేనే ఖర్చు పెట్టుకొని దేవుని పని, దేవుని సువార్త పని, దేవుని సహకార పని అని మేము ఫ్రీగా పోస్టర్లు వేస్తాం, గ్రౌండ్ అంతా ఊడుస్తాం, కుర్చీలన్నీ ఊడుస్తాం, అన్ని పని చేస్తున్నాం. నేను ప్రపంచ దేశాలు వెళ్ళి సేవ చేసిన సేవకుని, అమెరికా దేశంని గడగడలాడించి వచ్చిన సేవకుని నేను. కానీ తగ్గించుకొని యేసు ప్రభు దేవుడే తగ్గించుకొని తన శిష్యుల కాలు గడిగాడు. దేవునికి మహిమ కలిగినాక తగ్గించుకోవడము, పని చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఈరోజు బతుకున్న పాస్టర్లు చర్చి అంతా ఊడిసి, సాపలంతా వేసి, కుర్చీలంతా వేసి, మైకి పెట్టి, అప్పుడు మైకు పెట్టి, మోతు పెట్టి, అప్పుడు మోతు పీసిస్తే అప్పుడు ప్రార్థన చేసి వాక్యం చెప్పి పాస్టర్లు ఇప్పుడు దేవుని సేవ అంటే అన్నీ రెడీ చేసి పెట్టాలి వాళ్ళకి. సాపలేలా, కుర్చీలేలా, లేకపోతే బోధ చేయలేరు వాళ్ళు. మైకి పెట్టాలా, ఏసీ పెట్టాలా, గాలి పెట్టాలా, ఫ్యాన్ వేయాలా, చెమట రాకూడదు సేవకునికి, దుమ్ము తగలకూడదు సేవకునికి, ఇస్త్రీ నలగూడదు సేవకునికి. అలాంటి సేవ చేస్తున్నారు ఈరోజు చేసే సేవకులందరండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి 40 సంవత్సరాలు రాత్రి పగలు ప్రభు పరిచయం వెళ్తున్నారు. నిద్ర లేదండి, తిండి లేదండి, నిద్ర లేదు, తిండి లేదు, తిరుగుతూనే ఉన్నా. 24 hours 24 గంటలు యేసుక్రీస్తు దేవుని సువార్త పని. ఇదే కాదు, ఎక్కడైనా సరే నేను వెళ్తుంటే, ఒకసారి నేను వెళ్తున్నా దేవుని కృపను బట్టి నేను మాచేరులోకి వెళ్తుంటే దేవరకొండల మీటింగ్ జరుగుతుంది. దేవరకొండలు బస్సు దిగి అక్కడ పోయి పరిచర్య చేసి మళ్ళీ బస్సు ఎక్కిపోయింది. ఏడైనా మీటింగ్ జరుగుతుందంటే, ఏడైనా సువార్త కూడిక జరుగుతుంది, అక్కడ ఖచ్చితంగా నేను కుర్చీలు వేయడం, తూడ్చడం, పరిచర్య చేస్తాను. ఏడైనా సరే యేసుక్రీస్తు దేవుని సువార్త మీటింగ్ అయితే, యేసుక్రీస్తు దేవుని సువార్త సభ అయితే, సువార్త చిన్నదైనా పెద్దదైనా నేను పని చేస్తా. పైసలు ఆశించాను, తిండిని ఆశించాను, భోజనం ఆశించాను. ప్రభుని యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నాను. 40 సంవత్సరాల నుండి కూడా నేను అలాగనే వెళ్తున్నాను. దేవునికి మహిమ కలిగినగాక. ఈరోజు సేవకులందరూ కూడా సూట్ వేసుకోవడం, బూట్ వేసుకోవడం, ఎలాంటి సేవ చేస్తున్నారో చెప్పండి. అంతా మైక్ రెడీ చేసి పెడితే అప్పుడు ప్రార్థన చేసి బోధ చేస్తాడు. అది సేవనే కాదు, చౌకుడే కాదు. తాను చేసుకుంటలేరండి సేవకులు ఎట్లుంటారంటే, ఒక ఆయన బైబిల్ మోసుకొని రావాలా, ఒక ఆయన నిలబడలు మోసుకొని రావాలా. అది సేవనండి. నీ బైబిల్ మోసుకొని పోలేవా సేవకుడా? నిలబడలు మోసుకోలేవా? సేవకునికి నిజంగా పక్షవాతం వచ్చో మోయలేని పరిస్థితి అంటే మోపేసుకోవడం తప్పు కాదు, చేపించుకోవడం తప్పు కాదు. నువ్వు అన్ని రకాలు పెట్టుకొని మోతబారి కొరకు సూటేసుకొని, బూటేసుకొని నువ్వు అలాగా ఇతరులతో పని చేసుకోవడం తప్పు. యేసుక్రీస్తు ప్రభు సేవకుడు మాదిరికరంగా జీవించాలి. అపోస్తుడైన పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని సంఘానికి, సమాజానికి, సంఘస్థలకి అపోస్తుడైన పౌలు గారు బోధించాడు, జీవించాడు. దేవునికి మహిమ కలిగింది. ఈరోజు సేవకులు ఎలాగున్నారో చూడండి. సుఖభోగాలు, ఏసీ కార్లు, ఏసీ బంగ్లలు, ఏసీ అంతా సుఖభోగాలతో ఉన్నారు. దుమ్ము తగలనీరు, ఇస్త్రీ నలగనీరు, కష్టము పడనీరు, చెమట రానిగారు. అలాంటి సేవ చేస్తున్నారు భూమి మీద చాలామంది సేవకులు. నాతోటి జతపని వారులారా, పాస్టర్లారా అందరూ కూడా మారు మనసు పొంది యేసు ప్రభు సేవకుడిగా
పాస్టర్గా సువార్థికుడిగా బతకండి. మోతబారులకునో ధనవంతులకునో ఆస్తిమంతులకునో బిల్డప్ చేయకండి. సౌకులు చాలా బిల్డప్ చేసి చాలా గలిబిలి చేస్తున్నారండి. విశ్వాసులని బస్టు పట్టిస్తున్నారు. సేవకుడు మాదిరికరంగా లేడు, మాదిరికరంగా పరిచయం లేదు, సేవ చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ఎలాంటి సేవ చేస్తున్నారో చెప్పండి. ఎలాంటి సేవ? ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి నేను యేసు ప్రభు సేవ చేసే భాగ్యం నాకు దొరికింది. నేను పాపిలో ప్రధాన పాపిని, సేవకి అనరుడను. సేవకుడు అనిపించుకోండి, సేవకుడు అనిపించుకోండి, పాస్టర్ అనిపించుకోండి, అరుడని కాను అనరుడను. పాపిలో ప్రధాన పాపి అయిన నన్ను యేసు ప్రభు కరుణించి నా పాపాలు క్షమించి కనికరించి నేను ఆయన సువార్త సేవలో ప్రపంచ దేశాల్లో నడిపించాడు. మామనార్ ఉమ్మడి జిల్లాలో యేసు ప్రభు నన్ను ఒక్కను మాత్రమే దీవించాడు, ఆశీర్వదించాడు. నేను యేసు ప్రభు పైకి లేపాడు. సువార్త పరిచర్య మీటింగ్ కనుక మీటింగ్ పాంప్లెట్ చేస్తుంటే చాలామంది మామనాలు మన ఇస్తుగా జనే పాంప్లెట్, మీటింగ్ పాంప్లెట్ అది కాదా, ఇది వేరే పాంప్లెట్. మీటింగ్ పాంప్లెట్ ముద్రించడం, మళ్ళీ ఖరీదైన పాంప్లెట్. ఒక పాంప్లెట్ పోస్టర్, ఒక పాంప్లెట్ 6 రూపాయలు. ఇంత ఖరీదైన పాంప్లెట్ మామనార్ జిల్లాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారత ఎవ్వరు అంత ఖర్చు పెట్టి చేపిలేరు. సేవకుల వల్ల కాదు. ఎందుకంటే సేవకులకి డబ్బు మీద మోజు, ఆస్తి మీద మోజు. యేసు ప్రభుని గణపరచలేరు. నేను మాత్రమే యేసుక్రీస్తు ప్రభు కొరకు ద్వారంగా మనసారా ఖర్చు పెడతాను. నీళ్ళు బ్యాలెన్స్. డబ్బు లేదు నా దగ్గర. 40 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు సేవ చేసి ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన నా దగ్గర ఈరోజు చదవడానికి లేదు. నీళ్ళు బ్యాలెన్స్. కిరాయిలు నాలక సేవ చేసి నాలక బ్రతకండి. సాక్ష్యాలు లేవండి. ఒక పాస్టర్ కూడా భూమి మీద ఒక పాస్టర్ కూడా సాక్షి లేవు. డబ్బు, కార్లు, బంగ్లాలు, సూటు బూటు, బంగారు, ఇల్లు, వాకిలి, ఆస్తి. ఇదే సేవకులది. 12 మంది శిష్యులను చూడండి, యేసు ప్రభు శిష్యులని. వాళ్ళు ఎలాంటి సేవ చేశారు? వాళ్ళు ఎలాగా ఉన్నారు? ఉన్న ఆస్తులను అమ్మి సువార్తకు యేసు ప్రభు సువార్త ఖర్చు పెట్టి అపసాక్షులు అయిపోయారండి. యేసు ప్రభు 12 మంది శిష్యుల సేవ కార్యక్రమం వాళ్ళు అలాగే త్యాగం చేసినందుకు యేసు ప్రభు నీకు నాకు దొరికాడు. నీలక నాలక డబ్బు కుప్ప పెట్టుకొని ఖర్చు పెట్టకుండా సేవకి చల్లకుండగా బ్యాంకులో దాచిపెట్టుకొని ఆశలు సమకూర్చుకుంటే యేసు ప్రభు నీకు నాకు దొరకడు. యేసు ప్రభు 12 మంది శిష్యులు ఎలాంటి సేవ చేశారండి? యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నారు, వాళ్ళు బోధించారు, జీవించారు. దేవునికి మహిమ కలుగు. ఈరోజు భూమి మీద బతుకున్న పాస్టర్లు ఒక్కరికి కూడా మారు మనసు లేదు. ఆస్తిపాస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ భూమి మీద ఈరోజు బతుకున్న పాస్టర్ ఒక్క పాస్టర్ కూడా మారు మనసు లేదు. మారు మనసు ఉంటే నువ్వు ఆస్తిపాస్తుల మీద, డబ్బు మీద నీ మోజు ఉండదు, నీ కోరిక ఉండదు, నీ మనసు పోదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి సాక్ష్యం ఇస్తున్నాను. నేను మారు మనస్సు పొందినప్పుడు బట్టలు, డబ్బు, తిండి చాలా ఉంటుంది. నేను మారు మనస్సు పొంది యేసునామములో బాప్తిస్మం వాటి వైపే చూడనండి. అవి చూడాలనిపించదు, అవి సంపాయాలనిపించదు, బట్టలు వేసుకొని ధరించుకున్నాను మురుషాలనిపించదు. లేదండి, ప్రభువైన యేసుక్రీస్తు గారికి నేను నాకు ఇచ్చిన కానుకలన్నీ కూడా ఖర్చు పెట్టి నడుచుకుంటూ తిరుగుతాండి. దేవునికి మహిమ కలిగిన నా సేవ, నా పరిచర్య, నా జీవితం, నా సాక్ష్యం చూడండి. పాస్టర్ల దగ్గర పైసలు ఉండకూడదు, పాపం ఉండకూడదు. పైసలున్న పాపం ఉన్న పాపాలను పోతారు పాస్టర్లు. జాగ్రత్తగా భూలోకంలో బతుకున్న ఈరోజు పాస్టర్లు అందరూ ఇవేం చేయకన పనిలే. మారు మనసుకు తగిన జీవితం, మారు మనసుకు తగిన లక్షణం, మారు మనసుకు తగిన బ్రతుకు తెస్తారు. యేసు ప్రభుని కనపరిచినట్టే. దేవునికి మహిమ సాక్ష్యం చెప్తుంది. దేవుని బిడ్డ, నా సాక్ష్యం వింటున్నారా? నా సాక్ష్యం చూడండి, నా జీవితాన్ని చూడండి, నా బ్రతుకును చూడండి, పరిశోధించండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ప్రపంచ దేశాలు తిరిగిన వాళ్ళని నా దగ్గర కోట్ల రూపాయలు ఉండాలా, ఆస్తులు ఉండాలా, డబ్బులు ఉన్నారా, కార్లు ఉండాలా, కాళ్ళకి చెప్పులు లేవు, సరైన బట్టలు లేవు. రీజన్ నాకు మోజు లేదు, మురుసాలని ఆశలు లేవు. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు కష్టపడి నలిగిపోవాలని ఆశతో చేస్తూనే ఉన్నా. రాత్రి పగలు పోస్టర్లు వేస్తూనే ఉన్నా, ఊడుస్తూనే ఉన్నా, సేవ చేస్తూనే ఉన్నా, బోధ చేస్తున్నా, ప్రకటిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. దేవునికి మహిమ కలుగుగాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, నా సాక్ష్యాన్ని ముగిస్తుంది. సేవకులందరూ కూడా బతుకున్న పాస్టర్లు, భూమి మీద బతుకున్న పాస్టర్లు కూడా నాలాగా బతకండి, నాలాగా సాక్ష్యం కలిగి ఉండండి. నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. సాక్ష్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.